అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికి మాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితోనే మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయి మిత్రమా. నీకు తెలుసు నువ్వు ఏం చేయగలవు, కానీ చెయ్యాల్సింది వదిలేసి చెయ్యలేని వాటి గురించి ఎందుకు అంతలా పాకులాడుతున్నావు? మనకి వచ్చిన పని మనకి వన్నె తెస్తుంది, మనకి రాని పని మనకు నిందలు తెచ్చిపెడుతుంది. ఇది ఎవరో చెప్పిన నీతి నిజం కాదు. ఒక్కసారి నీ బలమేంటో పరిశీలించుకో, దాని మీద దృష్టి పెట్టు. తేడా ఏంటో నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు చరిత్రని రాయగలవు. ఎందుకంటే నీకు తెలిసిన విద్యలో నువ్వే గురువు, నువ్వే ప్రయోగశాల. ఇక నిన్ను ఆపేదెవరు? అందుకే చెప్తున్నా, నువ్వేం చెయ్యగలవు, నువ్వేంటో ముందు దాన్ని శోధించు. సరిపోతుంది. మిగతాదంతా దానంతట అదే సాగుతుంది మిత్రమా. తరువాత చేద్దాంలే అని దేన్ని వాయిదా వేయకండి. ఎందుకంటే దానివల్ల మనం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు చేసే పనిలో ఆసక్తి కోల్పోతారేమో, తర్వాత వయసు మీద పడుతుందేమో, తర్వాత మీరేం చెయ్యనందుకు పశ్చాత్తాపపడతారు మిత్రమా. తగ్గి బ్రతుకు తప్పులేదు, కానీ తలదించుకొని బ్రతకకు. పౌరుషంగా బ్రతుకు, కానీ పిరికివారిగా బ్రతకకు. ఉన్న దాంట్లోనే తిను, కానీ పిసినారిగా బ్రతకకు. మనిషిలాగా బ్రతుకు, కానీ మనసులేని మనిషిగా బ్రతకకు. సహాయం చెయ్యకున్నా పర్వాలేదు, కానీ మోసాలు చేసి బ్రతకకు. అవసరం కొరకు డబ్బు సంపాదించు, కానీ డబ్బే జీవితం కాకూడదు మిత్రమా. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ అందరి వల్ల బాధపడుతున్నారన్నది నిజం మిత్రమా. అందరూ అంటూ ఉంటారు, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు అని. ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బే కావాలి. డబ్బులు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను లెక్క చెయ్యరు మిత్రమా. నిన్న ఉన్న కష్టం రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. కష్టసుఖాలు కావడి కుండలు. అందుకే నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడపడమే మంచి జీవితం మిత్ర. జీవితం చాలా విచిత్రమైనది. ఎన్నో మార్చాలి అనుకుంటాం, కానీ చివరికి మనమే మారిపోతాం మిత్రమా. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గిపోతాయి మిత్రమా. సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో మిత్రమా.